హాయ్ బాస్, ఏమిటిలా వచ్చావు? ఏమా అహంకారము, మానవులతో చేరి మర్యాదలే మర్చిపోతువా? ప్రభులు వారు నిన్ను తక్షణమే రమ్మంటున్నారు, పద. కానీ ఈ మానవుడు ఈ మానవుడు ముఖ్యమా, ప్రభులు వారు ముఖ్యమా? రమ్ము. రాధా, ఒంటరిగా వచ్చావు, అల్లుడు గారి? డాడీ, అతను అలా పిలవకండి. అతనుట్టి మోసగాడు. అతను ఆడేదంతా పచ్చి నాటకం. ఏమిటమ్మా, ఏమిటి అనేది? సాటి వాళ్ళ జీవితాలతో పాచికలు అడుకుని నీచుడతను, ఆడవాళ్ల బ్రతుకులతో ఆటలాడుకునే దుర్మార్గుడు. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? అల్లుడు గారి గురించేనా? అవును, నిన్న పార్టీకి వచ్చిన వాళ్ళు అతని మనుషులే. మన ఎదురుగుండా వాళ్ళెవరో తెలియనట్టు నాటకం ఆడాడు. అతన్ని ప్రేమించి నేను తప్పు చేశాను, అతన్ని అభిమానించి మీరు తప్పు చేశారు. ఇప్పుడు నాకు నిజం ఏమిటో తెలిసి వచ్చింది. Now I hate him. I hate him. I hate him. ఏమైపోద్ది? మొత్తం మూట కట్టుకుని ఆడెత్తుకుపోయింటాడు. ఇక నీ చేతికి బాబా చెప్పే. కైలాసిగా నేను ముష్టోణ్ణని పిచ్చోణ్ణని ఆడండ చూసుకుని నన్ను గెంటించేశావు. ఇక నీకెత్తుతుందిరా పిచ్చి. రేపటి నుంచి ఆ కోటు కళ్ళజోడు తీసేసి నువ్వెత్తుకోవాలిరా ముష్టి. మీరే నాకు దారి చూపించాలి. నా బంగారం మళ్ళీ నాకు దక్కేటట్టు చేస్తే బతుకంతా మీ కాళ్ళ దగ్గర పడుంటారు గురువు గారు. అలారా దారికి. ఇన్నాళ్ళు నిన్ను అన్నం పుణ్యం తెలియని మా చిన్నబాబు అని అనుకున్నాం. మా దగ్గర మా మనుషులాగా, వాళ్ళ దగ్గర వాళ్ళ మనుషులాగా నాటకాలాడే మోసగాడవని ఇప్పుడు అర్థమైంది. ఇక ఈ జన్మలో మమ్మల్ని కలవడానికి ప్రయత్నించుకో. నీకు తల్లి ఉండేదన్న సంగతి కూడా మర్చిపోమని అమ్మగారు చెప్పమన్నారు. గౌరీ, హలో బాలరాజు, బాబాయిని. నేను నీ మాజీ మామగారు కోటప్ప కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి నీకు ఫోన్ చేస్తాను. నువ్వు ఏ నిధితో అయితే మా వాళ్ళని ఒక ఆట ఆడించావో ఆ నిధిని తీసుకుని గాలికొండాపురం లోయ దగ్గరికి వచ్చాయి 1 గంటలోగా. నేను రాను, ఏం చేస్తారంటావా? ఓ బస్సుడు నీ కాలనీ జనం ప్రస్తుతం నా దగ్గరే ఉన్నారు. వాళ్ళని బస్సుతో సహా లోయలోకి తోశారు. వాళ్ళనే వదులుకుంటావో వాళ్ళ కోసం నిధినే వదులుకుంటావో 1 గంటలోగా నిర్ణయించుకో. ఆ గంట దాటిపోయిన తర్వాత నువ్వు నిధితో సహా వచ్చినా నీ వాళ్ళు మాత్రం దక్కరు, గుర్తుంచుకో. మానవా, నీ ఆయుష్ తీరినది. నిన్ను తీసుకొని పోవుటకు వచ్చింది. ఏమిటి మీరు మాట్లాడేది? నేటితో నీ ఆయుర్దాయము గడియలు గడియలతో సహా తీరిపోయినది. అవునార్య, ఈసారి చిత్రగుప్తుల వారు తప్పిదము లేకుండా లెక్క 1కి 2 మార్లు తనిఖీ చేసుకుని మరీ వచ్చినారు. సంభాషణతో కాలయాపన ఎలా? ఏగదము రమ్ము. ఇది అన్యాయం యమధర్మరాజా, చాలా ఘోరం. నన్ను నమ్ముకున్న నా వాళ్ళు దుర్మార్గుల చేతిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మనసున్న మనిషిగా వాళ్ళను రక్షించుకోవటం నా బాధ్యత. ధర్మరాజు, ధర్మం తెలిసిన పెద్దవాడివి, నాకు 1 గంట గడువు ఇవ్వండి. నేను ఇంతకంటే మీరు ఇచ్చే ఏ సహాయం మా వాళ్ళను రక్షించుకోగానే నా అంతటా నేనుగా మీతో పాటు చేస్తాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. సరే, సృష్టి ధర్మానికి విరుద్ధమైన నీ కోరికను మన్నిస్తున్నాను. నీకు 1 గంట కాలం ఆయుష్నిస్తున్నాను. ఆ తర్వాత క్షణంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను తీసుకుని పోక తప్పదు. అంతేకాదు, ఆ గంట కాలంలో మా నుంచి నీకు ఏ విధమైన సహాయము గాని ఉపకారము గాని లభించదు. గుర్తుంచు. చాలా సంతోషం. ఆ నిధి మొత్తాన్ని ఏ కారు డిక్కీలోనో వేసుకొస్తారేమో. కారు డిక్కీలోనూ సైకిల్ రిక్షాలను వేసుకురావడానికి అది కాస్త కొత్త విషయం కాదురా. నిధి
ఏ లారీలోనూ వేసుకొస్తూ ఉంటాడు. ఏమిటయ్యా బైక్ మీద దిష్టి బొమ్మలో వీడు ఒక్కడే దిగబడుతున్నాడు? నిజెక్కడయ్యా? సాల్లెద్దుని ఎదవ గొడవ నిధిని వెనకాల లారీలో వేసుకుని ముందుడి పైలట్ లాగా వచ్చుంటాడు. ఏమయ్యా హీరో, ఒంటి పిల్లి రాకాశలాగా నువ్వు ఒక్కడే దిగావు, నిదేది? నిజానికి నా దగ్గర ఏ నిధి లేదు. ఆ బంగారం వజ్రాలు శుద్ధాబద్ధం. అదంతా మీకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఆడిన నాటకం మాత్రమే. అని నువ్వు కట్టు కథలు చెప్తే మేము వెర్రి విధవల్లాగా నోట్లో వేలెట్టుకుని నిన్ను నమ్ముతాం అనుకుంటున్నావా? నేను చెప్పేది నిజమని నిరూపించుకోవడానికి నా దగ్గర ఏ సాక్ష్యం లేదు, ఆత్మసాక్షి తప్ప. అయినా లేని నిధి గురించి ఉన్న మనుషుల ప్రాణాలు తీయడం చాలా అన్యాయం అనిపించుకుంటుంది. దయచేసి మా వాళ్ళని విడిచిపెట్టండి. ఏంటి ఈ మాట అంటానికేనా ఇందాక నుంచి మేము ఈ కొండ కింద కోతులాగా నుంచుంది? ఇంకెంతో మాట్లాడనవసరం. రేయ్ ఫస్ట్ వచ్చేయండి రా, అప్పుడే మేలకూడదు. వదులుతారనుకున్నావుట్రా